టాలెంట్ పరంగా దేశం గర్వించదగ్గ కొరియోగ్రాఫర్స్ లో ఒకరు జానీ మాస్టర్. తెలుగు, హిందీ, కన్నడ భాషలు అని తేడా లేకుండా ప్రతి ఇండస్ట్రీలోనూ టాప్ స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేసిన సెన్సేషన్ సృష్టించారు. ఆయన ప్రతిభకు నేషనల్ అవార్డు కూడా దక్కింది. కానీ తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ అనే అమ్మాయి జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు వేయడం, అందుకు పోలీసులు జానీ మాస్టర్ ని అరెస్టు చేసి నెల రోజుల పాటు రిమాండ్ లో ఉంచడం వల్ల ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డు కూడా వెనక్కి వెళ్లింది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జానీ మాస్టర్ కెరియర్ రెప్పపాటు సమయంలో ముగిసిపోయింది అంటూ సోషల్ మీడియాలో ఆయనపై ఎన్నో కామెంట్స్ వచ్చాయి. అలాంటి సమయంలో ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. కానీ ఆయన కెరీర్ మాత్రం మళ్లీ కోలుకోవడం కష్టమేనేమో అని అంతా అనుకున్నారు. కానీ తనకి జీవితాన్నిచ్చిన రామ్ చరణ్ మరోసారి కెరీర్ పరంగా జానీ మాస్టర్ కి పునర్జన్మ పెద్ద రూపంలో ఇచ్చారు. రీసెంట్ గా ఈ చిత్రం నుండి విడుదలైన చికిరి చికిరి పాట గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ సృష్టించింది. పోయింది అనుకున్న కెరియర్ మళ్లీ అంతకు ముందు కంటే గొప్పగా తిరిగొచ్చింది. అయితే మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక కొణిదెల నిర్మాతగా రీసెంట్ గానే జీ తెలుగులో ఆట అనే డాన్స్ షోను మొదలుపెట్టింది. నేటి నుండి ఈ షో ప్రసారం కానుంది. ఈ షోకి నిహారిక కొణిదెల కూడా ఒక జడ్జిగా వ్యవహరిస్తుండగా జానీ మాస్టర్, సీనియర్ హీరోయిన్ రాధిక కూడా ఈ షోలో జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు జానీ మాస్టర్ టీవీ షోస్ లలో కూడా రెగ్యులర్ గా కనిపించేవాడు. రీఎంట్రీ తర్వాత మళ్లీ ఆయన టీవీ షోస్ లో కనిపించడం అసాధ్యమని అంతా అనుకున్నారు. కానీ ఏ మెగా ఫ్యామిలీ అయితే రీఎంట్రీలో ఆయన్ని దగ్గరకు తీసుకుని ఆదరించిందో అదే మెగా ఫ్యామిలీ టీవీ షోలో కూడా అవకాశం ఇచ్చింది. ఈ షో కోసం జానీ మాస్టర్ ఒక్కో ఎపిసోడ్ కి 5 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ని అందుకోబోతున్నారంట. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే ఈ షోకి హోస్ట్ గా సుడిగాలి సుధీర్ వ్యవహరిస్తుండగా టీమ్ లీడర్స్ గా వంశీ, కావ్యశ్రీ, విష్ణుప్రియ వ్యవహరిస్తున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో ఈ షో ప్రసారం కానుంది.